ఎండు చేపల కోడిగుడ్డు పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనెలో ఫ్రై చేసుకున్న ఎండు చేపలు, ఉడికించిన కోడిగుడ్లు, నూనె, కారం, పసుపు, సాంబార్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసం, వేయించి చేసుకున్న మెంతి పొడి, గరం మసాలా, ఉప్పు. సో అన్నీ రెడీగా ఉన్నాయి. కూర వండటమే కాబట్టి స్టార్ట్ చేయండి. ఎండు చేపలు కూడా కొంచెం వేడి నీళ్ళు శుభ్రం చేసేసి కొంచెం ఆయిల్లో వేయించి పెట్టేస్తున్నాం. ఓ అవునా, వేడి నీళ్ళలో శుభ్రం చేయాలి. మరి ఉడికించొద్దు, ఎందుకంటే ఎండబెట్టి ఉన్నారు కదా, తొందరగా స్మాష్ అయిపోతాయి. కొంచెం శుభ్రం చేసుకుంటే ఇక్కడ ఇసుక ఏమైనా ఉంటే వెళ్ళిపోతుందని శుభ్రం చేసుకొని వెంటనే ఆయిల్లో వేయించి పెట్టేసుకోవాలి. ఆయిల్ ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయలు చిన్న పులుసు అన్నం కదా, బాగుంటాయి. యాక్చువల్గా పులుసులు సాంబార్లో ఇవి వాడతాం కదా. సాంబార్ ఉల్లిపాయలు బాగుంటాయి, మన అక్కడక్కడ మనకి పంటి తగులుతాయి. ఇది పులుసులు ఉడుకుతుందేమో కొంచెం రుచి వస్తుంది కదా ఉల్లిపాయ. కొంచెం ఉల్లిపాయలు బాగా మగ్గాలి. అలాగే ఎగ్స్ కూడా వేసేద్దాం. ఎగ్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. కారం. ఓకే. పులుసు కొంచెం కారం పట్టుద్ది ఇంకా. పసుపు, ఉప్పు. ఓకే. ఇది వేయించిన మెంతి పొడి. మెంతి పొడి, ఓన్లీ మెంతులు. ఇంకా ఇప్పుడు చింతపండు రసం. పులుసు అన్నాం కాబట్టి ఇంక పులుసు బాగా ఉడకాలి. పులుసు అలా బాగా ఉడికించాలి గుడ్డులో. అంతే, కొంచెం ఉడికిన తర్వాత దీనికి కట్టే టైం పట్టదు అనమాట. ఇది పెట్టేసి 2-3 నిమిషాలు తీసేస్తారు. అంతే. ఇంకా వాటర్ ఏమయ్యద్దు, అవసరం లేదు. మనం వేడి నీళ్ళల్లో కడిగిన తర్వాత ఆయిల్లో వేయించి పెట్టుకున్న ఎండు చేపల ముక్కలు వేస్తాం. గరం మసాలా. రెండు నిమిషాలు మూత పెట్టి అయిపోతుంది. ఓకే. సేమ్ ఎండు చేపలకు కూడా గరిట పెట్టి కలపకూడదా? విరిగిపోతాయి. ఇది కూడా సేమ్ చేపల కూరలో. చేపల్లాగా. ఇంకా కొత్తిమీర అట్లా ఇష్టం ఇంకా మన అవసరం లేదు. ఒకసారి చూద్దాం. అయిపోయినట్టేనా? రెడీ అయిపోయింది. ఓకే. స్టవ్ ఆపేస్తున్నా. ఎండు చేపలు కోడిగుడ్ల పులుసు రెడీ. ఓకే. రుచి చూసి చెప్పండి ఎలాగుందో. వేడిగా ఉంది. ఎండు చేపల కోడిగుడ్డు పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనెలో ఫ్రై చేసుకున్న ఎండు చేపలు,
ఉడికించిన కోడిగుడ్లు, నూనె, కారం, పసుపు, సాంబార్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసం, వేయించి చేసుకున్న మెంతి పొడి, గరం మసాలా, ఉప్పు. ఎండు చేపల కోడిగుడ్డు పులుసు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో సాంబారు ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించిన కోడిగుడ్డు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, కొంచెం పసుపు, సరిపడినంత ఉప్పు, వేయించిన మెంతి పొడి, చింతపండు రసం వేసి బాగా ఉడికించాలి. తర్వాత దానిలో ఎండు చేపలు కూడా వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఎండు చేపల కోడిగుడ్డు పులుసు రెడీ.